వచన సుందరకాండలో ఇది 4వ భాగం, 21వ సర్గ. రావణునకు సీతామాత హితవు హెచ్చరిక. ఈ విధంగా ప్రేలుతున్న రావణుని ప్రలోభపూరిత కామ ప్రసంగాన్ని ఏమాత్రము కొనసాగటం ఇష్టం లేక ఒక గడ్డిపోచను అడ్డుపెట్టుకుని సీతామాత ఈ విధంగా హితవు చెప్పింది, హెచ్చరించింది కూడా. ఓ రావణ, నీ ప్రలోభాలకు ఏమాత్రం ఆశపడేదాన్ని కాను. భర్త ప్రేమానురాగాలు ఆప్యాయతల ముందు నీవు చెప్పే వైభవాలు ఆడంబరాలు దిగదుడిపే. సూర్యుడి నుండి కాంతిని, చంద్రుడి నుండి వెన్నెలను వేరు చేయలేనట్లే నా భర్త నుండి నన్ను వేరు చేయటం జరగని పని. నీవు సాధించాను అనుకున్నది తాత్కాలికం. అది నీ పతనానికి నీవే చేసుకున్న అంకురార్పణ. ఇప్పుడు నేను బాధపడుతూ ఉండవచ్చు. నేను భూజాతను. ఓర్పు అనేది నాకు మాతృభిక్ష. కానీ నీకదే కఠిన శిక్షను విధించబోతున్నది. మదాంధుడవు కామాంధుడవు అయిన కారణంగా వాస్తవాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు. శ్రీరామచంద్రుడు నీవు భ్రమిస్తున్నట్లు సామాన్య మానవుడు కాదు, సాక్షాత్తు అది నారాయణుడు. జగమెరిగిన ఈ సత్యాన్ని అజ్ఞానం చేత నువ్వు మాత్రమే గ్రహించలేకపోతున్నావు. చిన్న వయస్సులోనే తాటకను వధించటం, మహారీచ సుబాహుల వంటి రాక్షసులను ఎదిరించి మహర్షి యాగాన్ని రక్షించటం, మహాసాధ్వి అహల్యకు శాప విమోచనం కలిగించటం, మహామహులైన మహారాజులు సైతము తాకటానికి వరచిన శివధనుస్సును అవలీలగా విరచటం, పరశురాముడంతటి పరాక్రమవంతుడి గర్వాన్ని అణచి వైష్ణవ చాపాన్ని గ్రహించటం, విరాధుడు కబంధుడు వంటి క్రూర రాక్షసులను కడతీర్చి శాప విముక్తిని కలిగించటం, ఖరదూషణ త్రిశురులను వారి అనుచరులు 14,000 మందిని ఒక్కడే 1.5 ముహూర్త కాలంలో నిర్మూలించటం అనేవి ఆ ఆది నారాయణుడికి తప్ప ఇతరులకు అలవిగాని చర్యలుగా నీకు కనిపించటం లేదా? అంతటి అసమాన ప్రతిభావంతుడికి ఈ సముద్రాన్ని దాటటం, నిన్ను వధించటం ఎంత పని? అప్పుడు నువ్వు కైలాస పర్వతాన దాగిన కుబేరుని రక్షణలో నక్కిన వరుణుని ఆశ్రయించి తలదాచుకున్న రాముడి శర పరంపర నీ 10 శిరస్సులను ఛేదించకమన్నదు. రావణ, ఇన్ని మాటలెందుకు? నా తప ప్రభావం చేత, పాతివ్రత్య మహిమ చేత నిన్ను ఈ క్షణమే భస్మం చేయగలను. కానీ నా స్వామి ఆజ్ఞ లేని కారణంగా బ్రతికిపోతున్నావు. నీవు చెప్పినట్లు నీవంత పరాక్రమవంతుడివి అయితే నా స్వామిని ఎదిరించి నన్ను తీసుకుని వచ్చి ఉండవచ్చు కదా. అది చేతగాక నా వారు లేని సమయంలో సన్యాసి వేషంతో వచ్చి దొంగవలి అపహరించి తేవటం ఎందుకు? ఇకనైనా వ్యర్థ ప్రలాపాలు మాను, నన్ను అప్పగించు. శ్రీరాముని శరణు కోరు, బ్రతికిపోతావు. లేనిచో నీ మరణము వంశనాశనము తప్పదు అని హెచ్చరించింది. 22వ సర్గ. సీతామాత అంత పరుషంగా సమాధానం చెప్పడంతో రావణుడికి పౌరుషం పొంగి వచ్చింది. కళ్ళు ఎర్రజేశాడు. పళ్ళు పటపటా కొరుకుతూ హెచ్చిన స్వరంతో, ఏమీ ఆడది కదా అని ఉపేక్షిస్తున్న కొద్దీ నోటికి వచ్చినట్టు ప్రెలుతున్నదే. దీని నాలుకను నా ఖడ్గంతో తగేస్తాను. ఇంత జరిగినా నేను సహించి ఊరకుంటే అది నాకు తీరని అవమానం కాదా? పరులు పరిహసించరా? ఈ ధిక్కారాన్ని ఏమాత్రము సహించను అని చంద్రహాస ఖడ్గాన్ని వరుణుండి తీశాడు. ఏనుగుపైకి దూకే సింహమా అన్నట్టుగా సీతపైకి వెళ్ళబోయినాడు. రావణుడి భార్యల్లో ఒకరైన ధాన్యమాలి వెంటనే అడ్డుపడి ఆ అఘాయిత్యాన్ని ఆపే ప్రయత్నం చేసింది. నాథ, దేవేంద్రుడో కుబేరుడో యముడో వరుణుడో వాయువు అయితే నీ భుజశక్తిని చూపించవచ్చు. కానీ ఒక అబలపై కత్తి దూగటం నీ వంటి వీరుడికి తగునా? నీవు ఆగ్రహంతో హెచ్చరిస్తే చాలదా? ఈ రాక్షస స్త్రీలు ఆమెను మందలిస్తారు. మీరు శాంతించండి అని అనునయంగా చెప్పి ప్రియమారా కౌగలించుకొని అతని కోపతాపాలను చల్లార్చే ప్రయత్నం చేసింది. రావణుడు ఆమె మాటలను మన్నించాడు. రాక్షసకాంతలారా, ఈమెకు నేనిచ్చిన గడువులో ఇంకా 2 నెలలు మిగిలి ఉన్నాయి. ఆ లోపు మీరు నయాన కానీ భయాన కానీ ఆమె నా మాట వినేటట్టు చేయండి. వినకుంటే ఆమెను ఖండించి వండి వార్చి నాకు ప్రాతకాల పలహారంగా వడ్డించండి అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. తన భర్తను తొలనాడినందుకు, తాను హితవు చెప్పినా వెనక తనను చంపుము అన్న మాటలకు సీతాదేవి ఎంతో దుఃఖించింది. 23-24 సర్గ. రాజాజ్ఞను పాటిస్తూ రాక్షస స్త్రీలు సీతాదేవితో వారి ప్రభు వంశప్రతిష్టను వైభవాన్ని కీర్తిస్తూ అతన్ని వరించి సుఖించమని చెప్పారు. అదృష్టం అందలమెక్కమంటుంటే ఆ అవకాశాన్ని కాళ్ళతో తన్నుకోవద్దు అన్నారు. రావణుడి ఆజ్ఞను అతిక్రమించి నిండు జీవితాన్ని అంతం చేసుకోవద్దని కొందరన్నారు. రావణుడి క్రోధం చాలా తీవ్రంగా ఉంటుంది.
దాని పరిణామాలు ఊహించడానికే పరమ భయంకరంగా ఉంటాయని కొందరు హెచ్చరించారు. అందాక ఎందుకు, ఇప్పుడే నేను పీక్కు తింటామని మనకందరూ మీదకొచ్చారు. ఎవరికి వారు వారి పద్ధతుల్లో అందరూ చెప్పి చూచారు. సీతామాత మాత్రం తాను శ్రీరాముడి తప్ప ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలలోనైనా భర్తగా ఊహించను అని చెప్పింది. దుష్ట రావణుణ్ణి తన ఎడమకాలి గోటితోనైనా తాకను అన్నది. సీతాదేవి విచారంతో దీనుడైన, తండ్రి మాటకు కట్టుబడి రాజ్యహీనుడైన శ్రీరాముడే నా పతి గతి అని చెప్పింది. ఇంద్రుని వెంట శచీదేవి, వశిష్ఠుని వెంట అరుంధతి, చంద్రుని వెంట రోహిణి, అగస్త్యుని వెంట లోపాముద్ర, చమనుని వెంట సుకన్య వంటిదే శ్రీరాముని వెంట తాను అని తేల్చి చెప్పింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం చేత రాక్షస కాంతలు ఒకరుగా నిద్రకు ఉపక్రమించారు. 25-26 సర్గలు. సీతామాత దైన్యం. రాక్షస స్త్రీలు యాదమరిచి నిద్రిస్తూ ఉంటే కంటికి కునికేరాన సీతామాతకు ఆకాశంలో మేఘాల వలె ఆమె మనస్సులో రకరకాల ఆలోచనలు తారట్లాడుతున్నాయి. శ్రీరామచంద్రుడు కరుణాంతరంగుడే, దయాసముద్రుడే, అర్ధాంగినై ఉండి కూడా ఎందుకు ఆయన కృపకు నోచుకోలేకపోతున్నాను? నేను ఇక్కడున్నట్లు తెలియకపోవటమే కారణమా? అయినచో తెలియజేసేవారెవరు? విషయం తెలిసిన ఒక్క జటాయువు నా దురదృష్టం కొద్దీ హతుడైనాడే. ఇదంతా గతంలో నీ చేసిన పాపకర్మల ఫలితమై ఉంటుంది. దాన్ని పూర్తిగా అనుభవించక తప్పదు కదా. లేక నా వియోగ దుఃఖంతో శ్రీరాముడు అస్త్ర సన్యాసం చేసి వానప్రస్థుడైనాడా? ఎప్పటికైనా శ్రీరాముడు వచ్చి తనను దండించక మానడు అని గ్రహించిన రావణుడు ఏదో కపటోపాయంతో శ్రీరామలక్ష్మణులను వధించాడా? గడువు తీరన క్షణమే ఈ క్రూర రాక్షసులు నన్ను చంపి వండి రావణుడికి వడ్డించుట నిశ్చయం. అట్టి హీనస్థితి కన్నా ఆత్మహత్యే మేలు కదా అని పలు విధాలుగా ఆలోచిస్తూ ఉన్నది. 27వ సర్గ. త్రిజట స్వప్నం. ఉన్నపాటున త్రిజట అనే రాక్షసి నిద్ర నుండి ఉలిక్కిబడి లేచింది. తోటివారిని హడావుడిగా నిద్రలేపింది. మూర్ఖులారా, నిద్రలేవండి, మత్తు బదలండి. ఇప్పుడే నాకు అతి భయంకరమైన కల వచ్చింది, వినండి. వాళ్ళంతా నూనె పూసుకుని ఎర్రటి వస్త్రాలు ధరించి మెడలో గన్నేరు మాలలతో మన ప్రభువు రావణుడు కనిపించాడు. అతడు కారు చీకట్లో దుర్గంధంగా ఉన్న గోతులో పడి మునకలు వేస్తున్నాడు. నల్లటి స్త్రీ ఒకతే ఎర్రటి బట్టలతో వాళ్ళంతా బూడిద రాసుకొని రావణుడి మెడకు తాడు బిగించి దక్షిణ దిక్కుగా ఈడ్చుకుని పోతున్నది. వెంటనే ఇంకో కలలో పందినెక్కి రావణుడు, ముసలనెక్కి ఇంద్రజిత్తు, ఒంటినెక్కి కుంభకర్ణుడు దక్షిణ దిక్కుగా వెళుతున్నారు. సువర్ణమయమై రత్నశోభితమై అతి సుందరమైన ఈ లంకా నగరాన్ని ఒక వానరుడు సముద్రం దాటి వచ్చి దగ్ధం చేస్తున్నాడు. 4 దంతాల ఏనుగుపై శ్రీరామలక్ష్మణులు కనిపించారు. వారు తెల్లటి వస్త్రాలు, పుష్పమాలలు ధరించి సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్నారు. వారు యుద్ధంలో విజయాన్ని సాధించి సీతాదేవితో కలిసి పుష్పకాన్నెక్కి ఉత్తర దిక్కుగా వెడుతున్నారు. విభీషణుడు తెల్లటి ఛత్రం కింద చందనాది లేపనాలు అద్దుకొని సుగంధమాలలు ధరించి తన 4 మంత్రులను వెంటబెట్టుకుని ఏనుగునెక్కి లంకలో ప్రవేశిస్తున్నాడు. రాక్షసకాంతలారా, ఇదంతా చూస్తూ ఉంటే అతి త్వరలోనే మన లంకకు, ప్రభువు రావణుడికి చేటుకాలం రాబోతున్నది అనిపిస్తున్నది. ఈ జానకి కష్టాలు గట్టెక్కి భర్తను చేరగలదు అనిపిస్తున్నది. ఈ రోజున ఈ సాధ్విని బాధించిన మనల్ని ఆ శ్రీరాముడు శిక్షించకమానడు. కనుక ఇకపై ఆమెతో పరుషంగా మాట్లాడకండి. ఆ కష్టకాలంలో మనకు ఈమె రక్షించే దిక్కుగా కలదు. కనుక ఇప్పుడే ప్రార్థించండి, శరణు వేడండి అని తాను కన్న కలను, దాని పరిణామాన్ని, వారి కర్తవ్యాన్ని చెప్పింది. రాక్షస స్త్రీలందరూ భయంతో వణికిపోయారు. సీతామాత ఆ కళ వాస్తవం కావాలి అని దేవతలకు మొక్కుకుంది. అంతటి శుభగడియే వస్తే వారినందరినీ క్షమిస్తాను అన్నది. 28వ సర్గ. కష్టాల కడిలో కొట్టుమిట్టాడుతున్న సీతామాతకు ఆ కళ యథార్థమై తనను తీరం చేరుస్తుంది అన్న నమ్మకం కలగలేదు. కళలన్నీ ఇలలో జరుగుతాయా అని సందేహించింది. దురదృష్టం తరుముతున్న తనకు అదృష్టం ఎదురు వస్తుందా అనుకుంది. ఆమె ప్రాణత్యాగానికే మొగ్గు చూపింది. పొడుగాడి తన జడను ఉరితాడుగా చెట్టు కొమ్మకు కట్టింది. భర్తను స్మరించుకుంది. అంతలో ఆమెకు కొన్ని శుభశకునాలు గోచరించాయి. 29వ సర్గ. ఆమె ఎడమ కన్ను చేప తాకిడికి సరస్సులో ఉన్న తామర పువ్వు వలె అదిరింది.
శ్రీరాముడికి తలగడగా ఉండి ఆమె ఎడమ భుజం అదిరింది. భర్త సమాగమాన్ని సూచిస్తూ ఆమె పైట కొంగు కొద్దిగా జారింది. పూర్వం ఇటువంటి సందర్భాల్లో ఆమెకు శుభాలు కలిగిన అనుభవం ఉంది. త్రిజటకు వచ్చిన కలకు ఈ శుభశకునాలు తోడై ఆమెకు ఏదో శుభం అతి త్వరలోనే జరగబోతున్నది అనే నమ్మకం కలిగింది. శోకం దూరమైంది, ఆందోళన తగ్గింది, మనస్సు కుదుటపడింది, ఆత్మహత్యా ప్రయత్నం మానింది. తరువాయి వచ్చే కథాభాగంలో చెప్పుకుందాం. నమస్కారం.